నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 29 జనవరి 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఆ రోజు తిథి అమావాస్య చొల్లంగి అమావాస్య అంటారు. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యకి ప్రత్యేకత ఏంటంటే ఇది సాగర సంగమంలో కలుస్తుంది. కాకినాడకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశానికి చొల్లంగి అనే ప్రదేశం నామకరణం వచ్చింది. దాన్ని అక్కడ గోదావరి నది 7 పాయలుగా చీలినప్పుడు అక్కడ ఒక పాయ సముద్రంలో కలిసే భాగాన్ని ఇక్కడ కలుస్తుంది. దీన్ని విశేషంగా ఈ రోజుని పవిత్రంగా తీసుకుని ఇక్కడ నదుల్లో స్నానాలు, సాగరంలో స్నానాలు చేస్తారు. దీనితో పాటుగా ఇక్కడ ఈ రోజు విశిష్టత ఏంటంటే ఏవైనా తర్పణాలు వదులుకోవాలన్నా లేదా పితృతర్పణాలు వదులుకోవాలన్నా నదీ స్నానాలు చేసుకోవాలన్నా, దాన ధర్మాలు చేసుకోవాలన్నా, దీక్షలు తీసుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈ రోజు చాలా ప్రశస్తమైనది. ప్రేక్షకులలో ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనితో పాటు దిన పంచాంగంలోకి వచ్చినట్టయితే కనుక శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:06 వరకు. ఈ రోజు తిథి అమావాస్య సాయంత్రం 6:02 వరకు. తరువాత పాడ్యమి తిథి ప్రవేశము. అయితే ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:12 వరకు. తరువాత శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జం మధ్యాహ్నం 12:09 నుంచి మధ్యాహ్నం 1:41 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:53 వరకు. యమగండ కాలం ఉదయం 8:16 నుంచి ఉదయం 9:40 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుంచి ఉదయం 6:04 వరకు. అమృత ఘడియలు ఇవిగా చెప్పబడినది. ప్రత్యేకంగా అభిజిత్ ముహూర్తం అనేది ఈ రోజు మనకి కనబట్టలేదు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. 29 జనవరి నాటి దిన ఫలితాలు 12 రాశుల వారికి గ్రహస్థితులు ఆధారంగా గోచార ఫలితాలను పరిశీలిద్దాము. ఈ రోజు గ్రహస్థితులు చంద్రుడు మేషరాశిలో, బుధుడు మకర రాశిలో, శుక్రుడు మరియు కేతువు తులా రాశిలో సంచారం చేస్తున్నారు. శని కుంభరాశిలో కొనసాగుతూ ఉన్నాడు. రాహు మేషరాశిలో ఉండడం వల్ల వీటి యొక్క ఫలితాలు, ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వీరి యొక్క సంచారం వల్ల శుభాశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే వీరి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీనరాశిలో ఉండడం వల్ల వీరిలో ఉద్రేక భావాలు, కోపాలు అధికంగా ఉంటూ కొంత ఉత్సాహ సమయం కూడా కనబడుతోంది. అయితే విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. పరీక్షల్లో విజయవంతమవుతారు. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగాను, పని ఒత్తిడి ఎక్కువగాను, కొంత ఆందోళనగాను, కొంతమందికి మానసిక ప్రశాంతత లోపించి పని భారం వల్ల విపరీతమైన చిరాకులు కలిగే అవకాశం కనపడుతోంది. కానీ మంచి ఫలితాలను పొందే అవకాశము, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము ఇలాంటి మంచి మంచి పనులు కూడా ఈ రోజు ఉద్యోగస్తులకు జరగబోతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కని సమయము. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఒకంత జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి దేని మీద సంతకాలు పెట్టడం కానీ, తొందరపడి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటి డబ్బు సంబంధిత విషయాలలో జాగ్రత్తలు పాటించుకోండి. పారిశ్రామిక రంగం వారికి చూసినట్టయితే పరిశ్రమలలో ప్రగతిశీల అంటే మీరు డెవలప్మెంట్, గ్రోత్ అనేది ఇక్కడ కనబడుతోంది ఈ రోజు ప్రత్యేకంగా. అయితే వ్యవసాయదారులకు చూసినందువల్ల వారికి ఏంటంటే పంటలు బాగా పండడంతో పాటు ఈ రోజు నీటికి సంబంధించిన ఎద్దడి లేకపోవడము, వాతావరణం అనుకూలించడము, చిన్న చిన్నగా వర్షాపాతం కలగడము కనిపిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలనడానికి ఈ రోజు చాలా చక్కని రోజు. కొంతమంది
కొంతమందికి మంచి అవకాశాలు రావడంతో పాటు మీ పారితోషికం పెరగడము, గౌరవ మర్యాదలు కలగడము, అన్నిటా సభల్లోనూ సన్మానాలు, సత్కారాలు, అవార్డులు తీసుకోవడము గోచరిస్తోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ విజయవంతమయ్యి కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు, కంపెనీల నుంచి ఆఫర్స్ రావడము, మీ ప్యాకేజీ పెరగడము, ఇలా కొన్ని ఐటీ కంపెనీల్లో ఉన్న వారికి డిఫరెంట్ రంగంలో ఉన్న వారికి కనబడుతోంది. ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి ఒకలాగా, కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో జాగ్రత్తగా వ్యవహరించండి. కస్టమర్లతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొత్త పనిగా అంటే కొత్త ఐటెంని మీరు ఏదైనా తయారు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు అయితే వదిలేయండి. ఈ రోజు అంత అనుకూలంగా లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నిర్ణయాలకు కానీ, మీ యొక్క పథకాలకు కానీ మంచి విశేషమైన ఆదరణ, గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రజలలోనూ అధిష్టానంలోనూ మీ పేరు ప్రఖ్యాతలు పొందడంతో పాటు మీ మీద వారికి నమ్మకం పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పరిహారము, మంగళ గ్రహానికి శక్తి వంచన లేకుండా మీరు ప్రదక్షిణలు చేసుకోవడము, పూజలు చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము లాంటివి కనుక ఈ రోజు చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ఆంజనేయ స్వామి వారికి ఆలయ సందర్శనం చేసి అక్కడ హనుమాన్ చాలీస అంటే ఆంజనేయ స్వామి వారి గుళ్ళో హనుమాన్ చాలీస ఒక్కసారి కనుక పారాయణ చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు మరియు శుక్రుడు మీ పైన శ్రేయస్సుని చూపిస్తున్నారు. అంటే మీకు మంచి జరిగే అవకాశము, వారి యొక్క శుభదృష్టి మీ మీద ఈ రోజు పడబోతోంది. అయితే ఇందులో విద్యార్థులకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశము కనపడుతోంది. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వేరే కంపెనీలకి ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ, ప్యాకేజీ పెరగడం కానీ, ఏరియర్స్ రావడం కానీ, ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇందులో ఉన్న ఉద్యోగస్తులకు ఉన్నాయి. వ్యాపారస్తులకు స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఒప్పందాల మీద సిగ్నేచర్ చేయడం కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవడానికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంటుంది. ఏ పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, కొత్తగా ఏదైనా విస్తరించాలన్నా ఈ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీరు కొత్త యంత్రాలు కొనుక్కోవాలన్నా, లేదా విస్తరణ చేసుకోవాలన్నా, లేదు అంటే కనుక పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఇది అనుకూలమైన సమయము. నిర్ణయాలు తీసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయపు పనులలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విత్తనాలు కొనుక్కోవాలన్నా, మందులు, ఎరువులు కొనుక్కోవాలన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నీటికి సంబంధించిన విపరీతమైన పారుదల ఉండడం వల్లనో, లేకపోతే కొన్ని ప్రదేశాలలో నీరు ఎద్దడి వల్లనో పంటలకు ఒకంత నష్టం కలిగే అవకాశం ఉంది. అది ఏమిటి అనేది మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క పేరు, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషి వల్ల ఉన్నతమైన పదవులు పొందుతారు. కొంతమంది మంచి కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చేతి వృత్తుల వారికి మీరు ఏదైనా కొత్తగా చేయాలి, కస్టమర్ల ఆర్డర్ మీద కొత్తగా ఏమైనా చేయాలని అనుకున్నా, కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకున్నా ఒకంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొంతమందితో మెరుగైన చర్చలు జరిపినట్టయితే కనుక నష్టాలు రాకుండా ఉండే అవకాశం కనపడుతోంది. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిపాదనలు ఆమోదించబడే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. కాలభైర ఆలయ దర్శనము చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల కొన్ని సమస్యలు, చిక్కులు, అపవాదులు, అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కనుక చూసినట్టయితే మీ విజయం కోసం కష్టపడాలి. కష్టపడితేనే కానీ ఏది మీకు దక్కే అవకాశము ఈ రోజు కనపట్టలేదు. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే కనుక ఈ రోజుని వదిలేసి మరుసటి ప్రయత్నాన్ని తర్వాత ప్రారంభించుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరాశ, నిస్పృహ, మానసిక ఒత్తిడి, ఇతరత్ర ఒత్తిడి వల్ల మనోవ్యాకులత కలిగే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ అనేది ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. పెద్దగా చెప్పుకోదగినంత ఆశాజనకంగా కానీ పెద్ద గొప్పగా కానీ ఈ రోజు ఏమీ లేదు కాబట్టి మీరు ఏది ప్రయత్నాలు మొదలు పెట్టకండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాయిదా పడే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. అంటే దగ్గర దాకా వచ్చి దూరమయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యవసాయదారులకు సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. పెద్దగా నష్టాలు లేవు, లాభాలు లేవు. కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన సమయము. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి పంక్చువాలిటీ, సిన్సియారిటీ, ఆనెస్టీ ఇలాంటివన్నీ మీరు తప్పనిసరిగా అలవరుచుకోవాలి. లేదు అంటే కనుక మీ గ్రహాల స్థితి బాగాలేదు కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు రాని అవకాశము, ఆకస్మికంగా మీకు కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వాళ్ళకి మీ యొక్క ప్రతిపాదనలు కానీ కస్టమర్స్ యొక్క తాకిడి కానీ వాళ్ళ ఆర్డర్లు కానీ కొంత జాప్యత పొందే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. రాజకీయ రంగంలో వారికి మీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎదురు తిరుగుతారు మీకు అందరూ. కాబట్టి ఈరోజు మీరు ఏ పని చెయ్యకండి. అందరూ మీకు ఎదురు తిరిగే అవకాశం కనబడుతోంది. ఒకంత వ్యతిరేకత కూడా మీ మీద ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహ శాంతి కోసము గణపతికి పూజ చేసుకోండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని బుధగ్రహ ప్రీతి కోసము దానాలు ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక ఒకంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు గోచార రీత్యా. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.